కాసేపు సూపర్ సిక్స్ అన్నీ ఇచ్చేసాం, 70% పూర్తయిపోయినాయి, 80% పూర్తయిపోయినాయి. సూపర్ సిక్స్లో ప్రధానమైనటువంటిది ఏంటి? ప్రతి మహిళకి 1500 రూపాయల డబ్బులు, అట్లాగే ఏదైతే రైతులకి ఇస్తానన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తానన్నటువంటి 20,000, అట్లాగే మరొక కీలకమైన నిరుద్యోగ భృతి 3,000 రూపాయల దాకా వచ్చేటటువంటి కాన్సెప్టు. వాళ్ళు ఇంకా ఇంకో 1000 కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినటువంటిది. అది కాకుండా ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ బండలు అయితే ఇచ్చారు. అట్లాగే అమ్మ ఒడి ప్లేస్లో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. ఇది ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది, పేదలు ఎక్స్పెక్ట్ చేసింది. ఇప్పుడు ఓ పక్కనేమో నీతి ఆయోగ్ రిపోర్టు పేరుతో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, రోజు ప్రతిసారి కూడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, సర్వనాశనం చేసేశారు. ఇంకో పక్కన ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాం. ఇక్కడ రెండు పరస్పర భిన్నమైనవి. ఇంతకుముందు జీడిపి వచ్చేటప్పటికి, మనకి జిఎస్టీ వచ్చేటప్పటికి ఎప్పుడు ప్లస్లో ఉంటే, ఈ 7 నెలల్లో ఒక్క నెల తప్ప మిగతాదంతా అయితే జీరో మైనస్లోనే ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు ఆర్థిక వ్యవస్థ గాడిన పెట్టినట్ట, నాశనమైనట్ట? అంతకుముందు గాడిన ఉన్నటువంటిది, జిఎస్టీ ప్లస్లో ఉంది, అట్లాగే ఆర్థిక పరిస్థితి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎక్కడికి పోయింది? అప్పట్లో ఇసుకలో ఆదాయం వచ్చేది, మద్యంలో ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆ రెండు సగానికి సగం పడిపోయినటువంటిది. అప్పుడు ఎవరు లోపం చేసినట్టు, ఎవరు లోటు చేసినట్టు? అట్లాగే వాట్ నెక్స్ట్? ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ముందు ఇవ్వలేకపోతున్నాం, ఇదంతా జగన్ వల్లనే, ఈ పాపమంతా జగన్దేనని చెప్పి ఆ తర్వాత ఇస్తే జగన్ నాశనం చేసిన దాన్ని ఇచ్చాడని అనుకుంటారన్నటువంటి ఉద్దేశం ఒకటి కనబడుతుంది. రెండవది, అసలంటూ ఇవ్వకుండా ఉండటానికి జగన్ని సాకుగా చూపెడతారన్నట్టు. మేబీ నేను అనుకోవడం అయితే దశల వారీగా ఇచ్చుకుంటూ వస్తారు. ఈ ఏడాది గ్యాస్ బండలు ఇచ్చినట్టు, పెన్షన్ పెంచినట్టుగా, వచ్చే ఏడాదికి వచ్చేటప్పటికి ఈ రైతులకి సంబంధించి మేలో ఒకటి ఇచ్చి, ఒక 6 నెలల తర్వాతన ఇంకొక కార్యక్రమం ఇచ్చి, ఇట్లాగా దశల వారీగా తీసుకొస్తే ఇక్కడ ఏమవుతుంది? ఏడాదికి 45 నుంచి 65 వేల కోట్ల రూపాయల డబ్బులు మిగులుతాయి ప్రభుత్వానికి. అంతకుముందు జగన్ అంతంత ఇచ్చాడు సంక్షేమానికి, ఆ డబ్బులు మిగులుతాయి. అట్ ద సేమ్ టైం ఆ డబ్బుల్ని మళ్ళించుకోవచ్చు. రెండవది, ఇటు పక్కన వచ్చేటప్పటికి అంటే అప్పులు ఆ రేంజ్లో తీసుకోవచ్చు. అప్పులు తీసుకున్న ఈ సంక్షేమానికే ఖర్చు పెట్టేటప్పుడు అన్నారు. ఇప్పుడు అప్పు తీసుకుంటున్నారు, సంక్షేమం అయితే పూర్తి స్థాయిలో కాదు, ప్రాథమిక స్థాయిలో జరగనటువంటి పరిస్థితి. వీటిని కవర్ చేయడం కోసం మాట్లాడుతూ రెండో పక్కన మేము గాడిని పెట్టిస్తామనేటటువంటి కాన్సెప్ట్. ఎక్కడ ఆర్కే గారు చెప్పినట్టుగా మొత్తం ఇచ్చినోడినే ఓడగొట్టారు, 5 సంవత్సరాలు ఇచ్చినోడిని. ఇప్పుడు ఇవ్వనోడి గురించి దశల వారీగా ఇస్తున్నాం అని చెప్తే ఎవరు కాదనరు అన్నటువంటి ధైర్యం చంద్రబాబు. మరి సాధ్యమా కాదా? జగన్ని మర్చిపోయి బాబు గారు చేసింది కరెక్ట్ అని జనం నమ్ముతారా అంటే, ఇప్పట్లో ఏమీ ఎన్నికల ఫలితాలు కాదు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు.